గుడ్ ఈవినింగ్ అండి. ఫార్మసీ మిత్రులందరికీ నమస్కారాలు. మనం గ్రేడ్ 2 ఫార్మసిస్ట్ ఎగ్జామ్ రాసి 1 ఇయర్ కావస్తుంది. అయితే ఈ నోటిఫికేషన్ సంబంధించి మేము కొన్ని అభ్యంతరాలు చెప్తూ కేసు వేయడం జరిగిన విషయం కొందరికి తెలిసిన విషయమే. అయితే ఈ కేసు వేయడం ద్వారా ఈ నోటిఫికేషన్ ఒక సెలక్షన్ ప్రాసెస్ చాలా లేట్ అవుతుందని, 5 ఇయర్స్ పడుతుందని, 10 ఇయర్స్ పడుతుందని, లేకపోతే మేము కేసు విత్డ్రా చేసుకుంటేనే రిజల్ట్ వస్తుందని, మేము విత్డ్రా చేసుకొని పక్షంలో రిజల్ట్ రాదని చెప్పి మమ్మల్ని బలిపశువులు చేసే ప్రయత్నం కొంతమంది స్వప్రయోజనాల మేరకు చేశారు. దానిలో మేము బలిపశువుల కింద మారినాం కూడా. చాలామంది ఈ సంవత్సర కాలంలో మీరు కేసు విత్డ్రా చేసుకోండి, రిజల్ట్ మీ వల్లే ఆగిపోయింది అని చెప్పి ఒక ఎమోషనల్ దాడి మా మీద చేసిన మాట వాస్తవం. అయితే నిజానికి కేసుకి సెలక్షన్ ప్రాసెస్కి లింక్ ఉన్నదా అంటే కొంతమేరకు ఉంది. ఏంటంటే మేము ప్రస్తావించిన అంశాలని పరిగణలోకి తీసుకున్న గవర్నమెంట్ డీసీఏ వెరిఫికేషన్ చేపించింది. ఇప్పుడు డీసీఏ వెరిఫికేషన్కి పిటిషనర్కి సంబంధం ఉండదు కదా. వాళ్ళు తీసుకోవాల్సినంత టైం వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ వాళ్ళు ఇచ్చారు. దాని మీద గవర్నమెంట్ ఒక లీగల్ ఒపీనియన్ తీసుకొని బోర్డుకు పంపిస్తుంది అనేది ప్రక్రియ. ఇప్పుడు ఈ ప్రక్రియలో ఎక్కడ కూడా పిటిషనర్ ఒక ఇన్వాల్వ్మెంట్ లేదు. అయినా కానీ కొంతమంది పిటిషనర్లు ఇంటి ముందు కూర్చొని ధర్నా చేస్తే మనకు పిఎల్ వస్తుందని, లేకపోతే పిటిషనర్లు కేసు వాపస్ తీసుకుంటే పిఎల్ వస్తుందని, ప్రజావాణి ఇట్లా రకరకాలుగా మమ్మల్ని దుయ్యబట్టే కార్యక్రమాన్ని చేపట్టారు. కానీ ఇప్పుడు అర్థమవుతున్న అంశం ఏంటిది అంటే, రీసెంట్గా కొందరు మిత్రులు ప్రజావాణికి వెళ్ళినప్పుడు అక్కడ స్పష్టంగా 4 రోజుల్లో పిఎల్ వస్తుంది అని చెప్పినట్టుగా మనకు వినికిడి. ఒకవేళ 4 రోజులు కాని పక్షంలో వాళ్ళు ఇంకొన్ని రోజుల్లో ఇస్తారనేది మనం అర్థం చేసుకోవాల్సిన అంశం. అంటే మా ఒక్క కేసులో స్టే లేదు కాబట్టి రిక్రూట్మెంట్ ముందుకు తీసుకెళ్లే సర్వశక్తులు అధికారాలు గవర్నమెంట్కి ఉంది. కానీ మా కేసులో సబ్జెక్టివ్ అవుట్కమ్ ఆఫ్ ది రిట్ పిటిషన్ అన్న ఆర్డర్ ఉంది కాబట్టి తదనుగుణంగా మేము లేవనెత్తిన అంశము దాని యొక్క లీగాలిటీస్ని చూసుకొని గవర్నమెంట్ ముందుకెళ్తుంది. సో దానికి పిటిషనర్ ఏదో చేశారు, ఏదో దీన్ని డీలే చేశారని ఆపాదించి మాట్లాడడం అనేటువంటిది అది ఎంతవరకు సమంజసం అనేది అందరూ ఆలోచించుకోవాలి. ఇప్పుడు మనతో పాటు రాసిన ఎల్టీ వాళ్ళకి ఇప్పటివరకు అపాయింట్మెంట్ లెటర్స్ రాని పక్షాన ఫార్మసిస్ట్ ఇప్పుడు నర్సింగ్ది వాళ్ళు కూడా ప్రక్రియ పూర్తి కాని సమయాన ఫార్మసిస్ట్ ఒక నోటిఫికేషన్ ఒక డీలే కేవలం పిటిషనర్ల వల్లనే అవుతుంది అని ప్రొజెక్ట్ చేసే అంశం ఏదవుతుందో అది ఖచ్చితంగా దారుణమైన విషయము. దాన్ని ఎమోషనల్గా మా మీద రుద్ది మమ్మల్ని బ్లేమ్ చేయాల్సిన ప్రయత్నము అది అంత మంచిది కాదు, కరెక్ట్ కాదు. మేము మాకు జరుగుతున్న అన్యాయాన్ని మేము కోల్పోయే అంటే మేము లేవనెత్తిన అంశాలు ఒకవేళ పరిష్కరించబడకపోతే మేము నష్టపోతామనే విషయాల్లో మేము కేసేసుకున్నాం. అది ఎవరికైనా ఒక పౌరునిగా స్వేచ్ఛ ఉంటుంది. సో దాన్ని తప్పు పడతా అంటే అది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియదు. సో ఇప్పుడు నేను ఇదందరూ మీ ముందు రావడానికి కారణం ఏమిటి అంటే, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది, అది కనిపిస్తుంది. సో వి షుడ్ అప్రిషియేట్ ద గవర్నమెంట్ ఫర్ దట్. అంటే ఏదైనా ఒక లోపాన్ని ఒకరు సిస్టంలో ఉంది అని ఎత్తి చూపించినప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకునే క్రమంలో గవర్నమెంట్ కార్యాచరణ ఉంది అని అన్నప్పుడు దాన్ని అప్రిషియేట్ చేయాలి. సో వాళ్ళు చేస్తున్నారని నేను భావిస్తున్నా. దాన్ని మనం వెల్కమ్ చేద్దాం. వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారో చూద్దాం. సో దాని లీగల్ ఆస్పెక్ట్స్ బట్టి మనం ఏ రకంగా మూవ్ ఉంటుంది అనేది అది మన ఇష్టం. జ్యుడిషియరీ ఉంది కాబట్టి నేనైతే ఈ గవర్నమెంట్ చాలా చక్కగా పనిచేస్తుందని నేనైతే నమ్ముతున్నా. సో ఇంకా ఇప్పటికైనా కానీ సెలక్షన్ ప్రాసెస్ పిటిషనర్ల వల్ల ఆగింది అనే ఒక పర్థం లేని వాదనని ఆపేయాలనేటువంటిది నేను మీ అందరికీ వినమ్రంగా అప్పీల్ చేస్తున్నాను.
సో, ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏందంటే ప్రజావాణిలో వినిపిస్తున్నట్టు లీగల్ ఒపీనియన్ అనేటువంటిది బోర్డుకొచ్చింది కాబట్టి, బోర్డు దగ్గర ఉన్న అంశం బోర్డు దగ్గర రిజల్ట్ యొక్క బోర్డు చేతిలో ఉంది సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది మీరందరూ అర్థం చేసుకోగలరు. సో, పిటిషనర్లకు కాల్ చేసి దయచేసి మీరు ఎవరు కూడా పిటిషనర్‌ని డీలేని ఆపాదిస్తూ పిటిషనర్‌ని ప్లీజ్ ఇబ్బంది పెట్టొద్దనేది మా వినమ్రపూర్వకమైనటువంటి ఒక అపీల్. థ్యాంక్ యూ.